హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో గట్ల నర్సింగాపురం, హుస్నాబాద్ మండలం బంగ రామయ్యపల్లి గ్రామంలో ఉన్న పట్టభద్రులు కలిసి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను ఉత్తర తెలంగాణ మూమెంట్స్ అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో అన్నబోయిన ప్రశాంత్, వేముగంటి రాజు, శ్రీనివాస్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ రెడ్డి గారికి ఓటు వేస్తామని ఓట్లు అని చెప్పండి జబ్బలు కొట్టుకోవడం కాకుండా కేవలం మనకు ప్రజల కొరకు కాకుండా మన చదువుకున్న వ్యక్తుల కోసం చదువుకున్న మనం ఏంటంటే అల్లటప్పగా ఎమ్మెల్యేలు ఎంపీల ఓట్ల ఎలక్షన్ల కోసం కాదు ఇది జరిగేది. మనం చేసే తీర్మానం ఏంటంటే సార్ మనకి ఏంటంటే చిన్న స్థాయి నుంచి వెళ్ళి ట్యూషన్లు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు పెద్ద స్థాయి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు మాస్ ఉంటేనే సార్ లెక్క కావాలన్న ఉద్దేశం మీద ఎమ్మెల్సీ ఓట్ల కోసం మేము ముందుండి నడుస్తాం, ముందుండి ఓట్లు వేయిస్తాం. సార్ తోటి సార్ వచ్చినట్టే ఇప్పుడు మాకు సార్ వచ్చినట్టే మాకు నరేంద్ర రెడ్డి సార్ వచ్చినట్టే మేము ఫీల్ అవుతున్నాం. ఇక్కడ సార్ చెప్పే విషయాలు కానీ మేము అంతా అది చేసుకుంటున్నాం. ఖచ్చితంగా సార్ కోసం మేము సపోర్ట్ చేస్తాం. సార్ నచ్చి కలుస్తాం. పోటీ చేస్తున్నటువంటి మన ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిని ఆయన విద్యావేత్త ప్లస్ వ్యాపారవేత్త అయినా కూడా మేము అంతని విద్యావేత్తగానే పరిగణలోకి తీసుకుంటున్నాం, విద్యావేత్తగానే చూసాము. జూనియర్ కాలేజీల ద్వారా కావచ్చు, స్కూళ్ళ ద్వారా కావచ్చు, ఎంతోమందికి విద్యా పరంగా సేవలు అందించడం అనేది మనకు అందరికీ తెలిసే విషయమే. సో కాబట్టి మా అభ్యర్థన ఏంటంటే మీరు కూడా మాలాగే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉట్కూరి నరేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అధిక మెజారిటీతో అతన్ని గెలిపించి మన వాయిస్లో ప్రభుత్వానికి విన్నవించే విధంగా మనందరం కూడా కృషి చేయాలని పట్టభద్రులైన అందరినీ కూడా మా తరఫున మేము విన్నవించుకుంటాం.